తిరుమల వైభవం కనులారా కాంచిన వేయి నామాలు కీర్తించిన తనివి తీరనిది స్వామి దర్శనం కలియుగంలో లభించే పుణ్యం. శ్రీవారు మూడు నామాల వాడిగా ప్రసిద్ధి చెందడానికి కారణమేమిటి? తిరుమల వైభవం అనే శీర్షికలో ఇక నుండి వెంకటేశ్వరునికి సంబంధించినవన్నీ కూడా ప్రసారం చేయడం జరుగుతుంది. ముందుగా మోహనవాణి శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నా ఆధ్యాత్మిక మరియు భగవద్బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. శ్రీవారు మూడు నామాల వాడిగా ప్రసిద్ధి చెందడానికి కారణం ఏమిటి తెలుసుకుందాం. శ్రీవారిని తలుచుకోగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది 7 కొండలు, 3 నామాలు. 3 నామాలు శ్రీవారి రూపుకే ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఈ 3 నామాలను తిరుమల కొండపై పెద్దగా కనిపించేలా ఏర్పరిచారు. 7 కొండలకు నడకదారిన వెళ్ళేటప్పుడు కూడా 3 నామాల కొండ ఉంటుంది. అది దిగువనున్న తిరుపతికి కూడా కనబడుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతి ఫోటోలోనూ 3 నామాలే ప్రత్యేకంగా కనిపిస్తాయి. అసలు శ్రీవారికి ఈ 3 నామాలు ఎందుకు ప్రత్యేకం? 3 నామాలే ఎందుకు అలంకరిస్తారు? 3 నామాల వాడిగా ప్రసిద్ధి చెందడానికి కారణం ఏమిటి? సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు ధరించి మనుషులు కూడా ధరించాలని చెప్పినవే 3 నామాలు. ఈ నామాలు అజ్ఞానాన్ని, కర్మను ఖండిస్తాయని వివరిస్తాయి. మొదటిసారి రామానుజాచార్యులు స్వయంగా తన స్వహస్తాలతో శ్రీవారికి 3 నామాలు అలంకరించారట. అలా శ్రీనివాసుడికి తిరునామాలు అలంకరించడం ఆనవాయితీగా మారింది. శ్రీవారికి ప్రతి శుక్రవారం అభిషేకం తర్వాత 16 తులాల పచ్చకర్పూరం, 1.5 తులం కస్తూరితో 3 నామాలు అలంకరిస్తారు. అవి మళ్ళీ గురువారం వరకు అలానే ఉంటాయి. గురువారం స్వామివారి నేత్రాలు కనిపించేలా నామాన్ని కొంతవరకు తగ్గిస్తారు. అంటే ఎప్పుడు శ్రీవారి కళ్ళు నామాలతో మూసి ఉంటారు. శుక్రవారం ఉదయం మాత్రమే అభిషేక సేవ సమయంలో శ్రీవారు 3 నామాలు లేకుండా భక్తులకు దర్శనమిస్తారు. ఈ సమయంలో నేత్ర దర్శనం, నిజపాద దర్శనం చేసుకునే అరుదైన మహత్తరమైన అవకాశం భక్తులకు లభిస్తుంది. శుక్రవారం అభిషేకం తర్వాత 3 నామాలు అలంకరిస్తే మరలా శుక్రవారం అభిషేక సమయం వరకు ఆ నామం అలాగే ఉంటుంది. అంటే వారానికి ఒకసారి మాత్రమే శ్రీవారికి 3 నామాలు దిద్దుతారు. శ్రీవారి 3 నామాలకు ఉపయోగించే తెలుపు, ఎరుపు బొట్టు వెనుక చాలా పరమార్థం ఉంది. తెలుపు నామాలు సత్వగుణాన్ని తెలియచేస్తాయి. సత్వగుణం మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తుందని సూచించేది నిలువు బొట్టు. ఇక ఎరుపు రంగు అనురాగానికి ప్రతీక. అంటే ఎరుపు లక్ష్మీ స్వరూపం, శుభసూచకం, మంగళకరమైనది. కాబట్టి తెలుపు నామాల మధ్యలో ఎరుపు చూర్ణం ఉపయోగిస్తారు. శ్రీవారి 3 నామాలకు మరో అర్థం కూడా ఉంది. వైష్ణవుల్లో వడగలై, తెంగలై అనే 2 తెగలున్నాయి. వడగలై అనేవాళ్ళు యు ఆకారంలో నామం దిద్దుకుంటారు. తెంగలై వారు ఆంగ్ల అక్షరము వై అక్షరంలో తిరునామం దిద్దుకుంటారు. అయితే ఈ 2 ఆకారాలకు మధ్యస్థంగా తమిళ అక్షరం పను పోలి ఉంటుంది. దీన్నే తిరుమణి కావుగా పిలుస్తారు. అలా శ్రీవారికి 3 నామాలు ప్రత్యేకమయ్యాయి. చాలా అద్భుతమైన విషయం, చాలామందికి తెలియని విషయం. 3 నామాలు, ఆ 3 నామాలు దొరక ఆవశ్యకత మరియు తెలుపు రంగు యొక్క ప్రాధాన్యత, ఎరుపు రంగు యొక్క ప్రాధాన్యత, ఆ బొట్టులో అంత అర్థం ఉందని ఇప్పుడే నాకు తెలిసింది. మీకు కూడా తెలిసింది కదా. మరి చాలామందికి తెలియదు. తప్పకుండా వాళ్ళకి కూడా షేర్ చేసి ఈ అద్భుతమైన విషయాన్ని తెలియచేస్తారు కదూ.
ఓం నమో వెంకటేశాయ నమః. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. తిరుమల వైభవం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మీ మనసు దోచే మోహనవాణిలో వినండి, గీతిపించండి, వింటూనే ఉండండి. మీ మనసు దోచే మోహనవాణిలో తిరుమల వైభవం. సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు, భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం, ఈ సత్సంగం. వాయుపుత్రుని రామభక్తుని అంజనీసుతుని చిరంజీవిని కీర్తింపమనం ఎంతడన్యులమో గదా. సంపూర్ణ హనుమద్దివ్య చరితామృతం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మోహనవా